టెరిటోరియల్ ఆర్మీ ఈ పేరు విన్నారా? అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ నుంచి ఎదురవుతున్నటువంటి సవాళ్ళన్నీ సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది మనకు తెలుసు. దేశ రక్షణ వ్యూహంలో భాగంగా అవసరమైనటువంటి అన్ని సందర్భాల్లో అంటే ఆ పర్టికులర్ టైంలో టెరిటోరియల్ ఆర్మీ సర్వీసెస్ని వినియోగించుకోవడానికి ఆర్మీ చీఫ్కు మరిన్ని అధికారాలను కూడా కట్టబెడుతూ కేంద్రం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ కుతంత్రాలన్నీ తిప్పి కొట్టడానికి భారత్ అయితే సర్వసన్నద్ధంగా ఉన్న నేపథ్యంలో మరి ఈ పరిణామం అయితే చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకుందని చెప్పాలి. మోరోవర్ పాకిస్తాన్ వైపు నుంచి డ్రోన్లు క్షిపణులతో దాడులు చేయగా వాటినైతే మాత్రం భారత సైన్యం సమర్థవంతంగానే తిప్పికొట్టిందని చెప్పచ్చు. మరి ఈ తరుణంలో పాకిస్తాన్ సరిహద్దుల్లో మరిన్ని అలజడులు కూడా సృష్టించడానికి కుట్ర పన్నుతోందన్న నిఘా సమాచారంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయిందని చెప్పచ్చు. మరి ఇందులో భాగంగా భారత సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి అంటే అలాంటి చర్యలు అయితే మాత్రం కొన్ని తీసుకుంటోంది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీ ఈ ఆర్మీని రంగంలోకి దించాలని స్పష్టం చేస్తోంది. అసలు ఎవరి టెరిటోరియల్ ఆర్మీ ఏమిటంటే ఇందులోని అధికారులను కానీ అలాగే నమోదు చేసుకున్నటువంటి ఎన్రోల్ చేసుకున్నటువంటి ఆ స్టాఫ్ను కానీ తక్షణ విధుల్లోకి పిలిపించి రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేలా ఆదేశించే అధికారాన్ని ఆర్మీ చీఫ్కి అయితే అప్పగించేసింది. అసలు టెరిటోరియల్ ఆర్మీ అంటే ఏంటి అంటే ఈ ఆర్మీని క్లుప్తంగా చెప్పాలంటే సైనిక రిజర్వ్ దళం అని కూడా చెప్పాలి. దేశానికి క్లిష్ట పరిస్థితులు దాపురించినప్పుడు ఎదురైనప్పుడు సాధారణ సైన్యానికి మద్దతుగా నిలవడానికి ఈ దళాలన్నీ కూడా సిద్ధంగా ఉంటాయన్నమాట. మరి వీరికి కూడా రెగ్యులర్ సైనికులతో సమానంగా కఠినమైన శిక్షణ అయితే ఇస్తారు. వీళ్ళందరూ అలా కఠినమైన శిక్షలు తీసుకున్న వాళ్ళే గమనించాలి. అయితే వీళ్ళు నిరంతరం సైన్యంలో ఉండరు. తమ ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూనే స్వచ్ఛందంగా దేశ సేవలో పాలు పంచుకుంటూ ఉంటారు. దే ఆర్ ఆల్సో వెరీ మచ్ ఫిట్. 1948లో భారత టెరిటోరియల్ ఆర్మీ చట్టాన్ని ఆమోదించారు. 1949లో ఇది అఫీషియల్గా తన యొక్క కార్యకలాపాలన్నీ కూడా ప్రారంభించడం మొదలుపెట్టింది. రైట్ నౌ ఈ దళంలో మొత్తం 50,000 మంది క్రియాశీలకంగా కూడా ఉన్నట్టుగా అంచనా. ఏదో మనకు తెలిసి కొద్దిమంది సెలబ్రిటీలే అనుకుంటాం, కానీ కాదు. సో గతంలో 62, 65, 71 యుద్ధ సమయాల్లో ఈ టెరిటోరియల్ ఆర్మీ భారత రెగ్యులర్ ఆర్మీతో కలిసి పోరాటం చేసింది. కేవలం యుద్ధ సమయాల్లోనే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ ఈ దళాలు వాళ్ళ యొక్క అసిస్టెన్సీ అందిస్తారు, చురుగ్గా పాల్గొంటారు. ఇటీవల కేరళ వరదల టైంలో ప్రముఖ నటులైతే మోహన్ లాల్ కానీ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్గా తన సేవలు అందించారు, మనకు తెలుసు. అండ్ ఆ తర్వాత చూస్తే ధోని కానీ అండ్ కపిల్ దేవ్ కానీ అండ్ అభినవ్ బింద్రా, అనురాగ్ ఠాకూర్, సచిన్ పైలట్ లెఫ్టినెంట్ కర్నల్ స్థాయి అధికారులు చెప్పచ్చు. అండ్ ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ MS ధోని కానీ దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ అండ్ ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, నేను చెప్పినట్టుగా కాంగ్రెస్ నేత సచిన్ పైలట్, ఇలాంటి వాళ్ళందరూ ఈ ప్రముఖులంతా కూడా టెరిటోరియల్ ఆర్మీలో ఒక మంచి అఫీషియల్ గౌరవమైనటువంటి హోదా కలిగి ఉన్నారు వీళ్ళంతా. సో అంటే ఒక పర్టికులర్ టైం ప్రకారం ఒక పర్టికులర్ టైం వరకు వీళ్ళు సర్వీసెస్ అందించిన వారికి పింఛన్ కానీ అంటే వాళ్ళకి పెన్షన్ కానీ ఇతర ప్రయోజనాలు అంటే క్యాంటీన్, వైద్య సదుపాయాలు, అలాగే LTA ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి వర్తిస్తాయి. అండ్ టెరిటోరియల్ ఆర్మీకి చెందిన అనేక మంది అధికారులు అయితే శౌర్య విశిష్ట సేవా పురస్కారాలు కూడా అందుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఈ విపత్కర పరిస్థితుల్లో ఆఫ్కోర్స్ పాక్ చేస్తున్న కుటిల దాడులు, కుటిల యత్నాల సమయంలో ఈ టెరిటోరియల్ ఆర్మీ యొక్క సర్వీసెస్ వినియోగించుకోవాలని భారత్ భావిస్తోంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక డేషన్ కూడా తీసుకున్నారు. సో వీరి సర్వీసెస్ను కూడా మనం చూడబోతున్నాం.